రవి కపూర్ల వీక్షకులకు నమస్కారం. ముందుగా మురళీ నాయక్కి నా అస్సుని నివాళి. అందరూ ప్రధాని ప్రసంగాన్ని జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రసంగాన్ని చూసే ఉంటారు. కొన్ని హైలైట్స్: టెర్రర్ అండ్ టాక్, వాటర్ అండ్ బ్లడ్, ట్రేడ్ అండ్ టాక్. ఒకే చోట ఒకేసారి అవకాశం లేదు. అలాగే అణు ఆయుధాలు ఉన్నాయని భయపెట్టకండి, దాన్ని ఏ విధంగా వాడకుండా చేయాలో మాకు చాలా బాగా తెలుసు. దానికి ఉదాహరణే పాక్లు వాళ్ళ అణు ఆయుధాలున్న దాచి ఉంచిన చోట ఎయిర్ బేస్ని మన వాళ్ళు అటాక్ చేసి ఎయిర్ బేస్ రోడ్లు మాత్రమే కూల్చేశారు. సో ఒక రకంగా అణువాయుధాలు ఉన్నా లేనట్టే పాక్కి ఈరోజు పరిస్థితి. జస్ట్ గడ్డివాము దగ్గర కుక్కలా కాపలా ఉండటం తప్పించి ఏమీ చేయలేని దిక్కులేని పరిస్థితుల్లో పాక్ పడిపోయింది. దీనికి ఈ విధమైన కారణం రావటానికి వెనక చైనా అండ్ అమెరికా. ఈ విషయం ఈపాటికే మీ అందరికీ అర్థమై ఉంటుందనుకుంటున్నాను. నెక్స్ట్, మనం S-500కి ఇప్పటి వరకు ఏ యుద్ధంలో S-400 మాత్రమే వినియోగించాం. S-500 తయారీకి రష్యా మనము డీల్ కుదుర్చుకున్నాం. ఈ విషయాన్ని కూడా చాలామందికి తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళు ఒక్కసారి చూడండి. అలాగే బ్రహ్మోస్ ప్రో రెడీ కాబోతుంది. దానికి ఒక సపరేట్ యూనిట్ను కూడా రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించారు. కొంతమంది యుద్ధం ఎందుకు ఆపేసేశారు, సీజ్ ఫైర్ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు అని సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ చేస్తున్నారు. వాళ్ళకి అర్థం కానిది, అసలు యుద్ధం మనం ఎప్పుడు ప్రారంభించాం? యుద్ధం ప్రారంభించలేదే. కేవలం టెర్రరిస్టులు ఏరివేత కార్యక్రమం మాత్రమే చేశాం. ఒకే రోజు ఒకేసారి 25 నిమిషాల్లో 9 స్థావరాల్లో టెర్రరిస్ట్ ఇళ్ల మీదకి దాడి చేశాం. ఒక్కటి కూడా మిస్ కాకుండా 21 సార్లు దాడి చేసి నిర్మూలించాం. 100 మంది చనిపోయినట్టు వార్తల్లో ఆల్రెడీ వచ్చేసే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ 11 ఎయిర్ బేస్లని కూల్చేసేసాం. అంటే 11 ఎయిర్పోర్ట్లని పనికి రాకుండా చేసేసేసాం. మరి ఇంకా అలాంటప్పుడు పాకిస్తాన్ దగ్గర ఇంకా ఏముంది? చచ్చిన పామే. ఇంకా దాని మీద ఇంకా వేయటం అనవసరం. ఇక టాక్స్ అనేవి పీఓకే మీద మాత్రమే ఉంటాయి. పీఓకే కొద్ది రోజులు గట్టిగా ఉండి వెళ్ళి ఆక్రమించేసే పని అంటారు. ఆక్రమించుకోవటం మన లక్ష్యం కాదు. ఆక్రమించుకోకుండానే మన వద్దకు పీఓకే వచ్చేలా చేసే కార్యక్రమం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పటికే పీఓకే ఒకప్పుడు 30%, 20% మాత్రమే పీఓకేలో ఉన్న ప్రజలు భారత్లో కలవాలనే ఒపీనియన్ ఉండేది. ఇప్పుడు 60-70% ఉంది. దాన్ని 90%లోకి తీసుకెళ్ళిపోగలిగాము అంటే ఖచ్చితంగా మనము విన్ అయినట్టే. అక్కడ ఆల్రెడీ అంతర్యుద్ధం జరుగుతుంది. ఆ విషయం మీకు కూడా తెలిసే ఉంటుంది. బలూచిస్తాన్లో జరుగుతుంది. హైదరాబాద్, సింధులో ప్రజలు రోడ్ల మీదకి వచ్చి తిరగబడుతున్నారు. వీరు చెప్పే వాటిలో వాస్తవాలు లేవు. ఇండియా చెప్పేవన్నీ ప్రూఫ్లతో సహా చూపిస్తుంది. మీరు ఒక్క ప్రూఫ్ని కానీ ఒక్క వీడియో కానీ మాకెందుకు చూపించట్లేదు అని ప్రజలే అడుగుతున్నారు. వాటికి సమాధానం లేదు. కేవలం ఐఎంఎఫ్ లోను కోసం
కోసం ప్రయత్నాలే ఇవి. అవి వచ్చినా పాక్ ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడదు. దాంట్లో దగ్గర 50% పైనే 60% వరకు సైనికులు, టెర్రరిస్టులే తీసేసుకుంటారు. మిగిలిన దాంట్లో ఒక 20% వరకు సైనిక జనరళ్ళు, రాజకీయ నాయకులు ఇచ్చేస్తారు. 10-15% మాత్రమే ప్రజల వద్దకు వెళుతుంది. అంతే. ఎప్పుడు జరుగుతున్నది ఇదే, ఇప్పుడు జరుగుతున్నది అదే. ఈ 3 మనతో యుద్ధం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి IMF లోన్లు శాంక్షన్ చేస్తుంది అమెరికా వెనక నుంచి. ఇప్పటికి 3 సార్లు యుద్ధాలు చేశాం పాకిస్తాన్లో. 3 సార్లు యుద్ధంలో ఉండగానే వాళ్ళు బెయిలౌట్ ప్రకటించి IMF లోన్కి వెళ్తున్నారు. వాళ్ళు ఆనందంగా ఇచ్చేస్తున్నారు. ఒకసారి బెయిలౌట్ ప్రకటించిన దేశానికి మళ్ళీ తిరిగి ఎలా లోన్ ఇస్తున్నారు అనేది యావత్ ప్రపంచం ఆలోచించాలి. ముఖ్యంగా భారతీయులందరూ ఆలోచించాలి. దాని వెనక ట్రంప్ ఉన్నాడు సంగతి మీకు భారతీయులందరికీ అర్థం కావాలనే ఈ విషయాన్ని చెప్తున్నాను. నెక్స్ట్ చైనా గాడ్జెట్స్ అన్నీ ఏవి కూడా శతఘ్నులు కానీ వాటి ఆయుధాలు కానీ ఏవి పనికి రాకుండా పోయినాయి. మన బ్రహ్మోస్ ముందు బ్రహ్మోస్ ప్రో రెడీ చేస్తున్నాం. S-500 కూడా చైనాను ఉద్దేశించే తయారు చేస్తున్నాం. బీ రెడీ చైనా, విత్ ఇన్ షార్ట్ మీరు ఆక్యుపై చేసిన కాశ్మీర్ ప్లస్ మిగిలిన మా భూభాగాన్ని మీకు మీరుగా సమర్పించుకునే రోజు కోసం భారత్ ఎదురు చూస్తుంది. ఇక ఆల్రెడీ టర్కీ వెనక నుంచి సపోర్ట్ చేసి వాళ్ళు పంపించిన డ్రోన్లునే మన మీదకు పంపించారనే విషయం చాలామంది భారతీయులకు తెలిసింది. పూణేలో టర్కీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్న యాపిల్ని బ్యాన్ చేసేసారు. స్వయంగా ప్రజలు, వ్యాపారస్తులే ఆ నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడ గవర్నమెంట్ నిర్ణయం కాదు, ఏమీ తీసుకోలేదు. ఇదే విధమైన స్ఫూర్తిని అమెరికాలో ఉంటున్న, అమెరికా మోజులో చదువుకోవడానికి వెళ్దాం అనుకుంటున్న మన భారతీయులు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? అక్కడికెళ్ళి చదువుకోవాలనే విపరీత ధోరణులు అక్కడేముంది? కాశ్మీర్లో లేని అందాలు ఉన్నాయా? కాశ్మీర్లో లేని ఇవి ఉన్నాయా? కాశ్మీర్ మనది. దాన్ని కాపాడుకోవడం, దాన్ని ఇదిని అనుభవించటం మన భారతీయులకే ఉంది సొంతం. కాబట్టి అమెరికా మోజును తగ్గించుకుని ఒకవేళ విదేశాల్లో చదవాలి అనేదే మీ ఇదైతే చాలా మంచి దేశాలు ఇంకా చాలా ఉన్నాయి. వాటికి వెళ్ళండి, చదువుకోండి. ఎందుకు ఆ పిచ్చి తుగ్గులకు ట్రంప్కి అవకాశం ఇస్తారు? వాడు పిచ్చి తుగ్గులకు వచ్చిన రోజునే చెప్పాను, వీడు పిచ్చి తుగ్గులకు పిచ్చి నిర్ణయాలని, ట్రేడ్ వార్ అని కొద్ది రోజులు, ఎప్పుడు మళ్ళీ విద్యార్థులు బయటకు పంపించేసి భారతీయ విద్యార్థుల్ని, ఇతర దేశ విద్యార్థుల్ని అందరినీ వెనక్కి పంపించేసేస్తాను అంటున్నాడు. వాళ్ళ దేశానికి వెళ్ళి చదువుకోవాలనే ఇది ఎందుకు మనకి? లేవా మన ఇండియాలో మంచి మంచి యూనివర్సిటీలు? లేవా ఇతర దేశాల్లో ఇంకా మంచి మంచి యూనివర్సిటీలు? 50 పైనే ప్రపంచవ్యాప్తంగా మంచి యూనివర్సిటీలు ఉన్నాయి. వేరే వాటిని సెలెక్ట్ చేసుకోండి. అమెరికాలో ఉన్న వాటినే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు? నెక్స్ట్ ఇంకో విషయం, భారతీయులు బలూచిస్తాన్లు యుద్ధ భేరి మోగించారు. ఆ విషయం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అలాగే మసూద్ కరాచీలో దాక్కున్నట్టు వార్తలు వస్తున్నాయి. భారత అధికారుల దగ్గర కూడా కొంత ఇంటెల్ ఉంది. అతను ప్లేసులు త్వరగా మారుస్తాడు కాబట్టి 1-2 రోజుల్లో అతన్ని కూడా క్యాచప్ చేయవచ్చు. వాళ్ళు లొంగిపోతే ఒకటి, లేదు మనం యాక్షన్ తీసుకుంటే 7th నాడు ఏ విధంగా జరిగిందో ఆ విధంగానే. అయితే కరాచీలో ప్రజల మధ్యన ఉన్నట్టుగా ఇంటెల్ ఉంది.
అందుమూలంగా వెయిట్ చేస్తున్నారు. ప్రజల మధ్యన ఉన్నవాడిని కష్టం. చుట్టూ ప్రజలను పెట్టుకుని సేమ్ అక్కడ హమాస్ ఏ విధంగా చేసిందో ఇక్కడ పాక్ సైనికులు టెర్రరిస్టులు కూడా అదే పని చేస్తున్నారు. టెర్రరిస్టులు ఆల్రెడీ చాలామందికి పాక్ విడిచి పారిపోయారు, డెన్నుల్లో దాక్కున్నారు, ఇతర దేశాలకు పారిపోయారు. పాక్ మిలిటరీ కమాండర్ మసూద్ వాళ్ళ ఫ్యామిలీని ఆల్రెడీ ముందే ఇతర దేశాలకు పంపించేశాడు. తాను ఎక్కడున్నాడో ఎవరికి అర్థం కాకుండా డెన్లో మార్చుకుంటూ తిరుగుతున్నాడు, రోతు ప్రాంతంలో, రోతుకో ఇదిలో. కాబట్టి మనం ఇప్పుడు ఓడిపోయామనో వెనక్కి తీసుకోవడం తప్పనో ఏ ఒక్క భారతీయుడు అనుకోవటం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ప్రధాని సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. యుద్ధం ఒక్కటే సమస్యలకు పరిష్కారం కాదు. మన ఆడబిడ్డల పసుపు కుంకాలను తీసేశారు, సింధూర్తో దానికి సమాధానం అని చెప్పాం. ఇక పాక్లు ఆక్రమించుకున్న పీఓకొని స్వాధీనం చేసుకోవాలి. అది ఖచ్చితంగా స్వాధీనం అవుతుంది. దాని అంతటికి అదే వచ్చి మనలో కలుస్తుంది. వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో వెళ్ళి అక్కడి నుంచి వస్తున్న వార్తల్ని జాగ్రత్తగా గమనించండి. నాకు వచ్చిన దీని ప్రకారం ఒక్క కరెంటు బిల్లు కట్టడానికే వాళ్ళకి నానా ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు అక్కడే ఉత్పత్తి అయి వాళ్ళకి ఫ్రీగా ఇస్తామని చెప్పి ప్రాజెక్టు కట్టుకుని ఎన్నో రెట్లు వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు కానీ, అలాగే గోధుమ పిండి కానీ, గోధుమ ఆహార ధాన్యాలు కానీ ఏమాత్రం లభ్యత లేదు. ఒక రకంగా సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ సిటిజన్లుగా అక్కడ వాళ్ళు బతుకుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ భారత్లో కలవటానికి ఇప్పటికే నాకున్న ఇంటెల్ ప్రకారము 70% వరకు వచ్చేసేసారు. విత్ ఇన్ షార్ట్లీ 90% వరకు వాళ్ళు ఆ తిరుగుబాటుని వరకు వచ్చేసారంటే తిరుగుబాటు వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా మనకి మన దేశంలో కలుపుకోవటానికి ముందుకు వస్తారు. కాబట్టి ప్రజలందరూ, భారతీయులందరూ కొంచెం ఓపిక వహిస్తే మంచి జరుగుతుందనేది నా గట్టి నిశ్చలమైన అభిప్రాయం. నేనేమి బీజేపీ పర్సన్ కాదు, అలాగే మోడీకి అభిమాని కాదు. ఆయన ప్రధానిగా నాకు ఇప్పటివరకు అత్యంత బ్రహ్మాండంగా నచ్చిన ఇన్సిడెంట్ ఏదంటే, సగటు భారతీయుడిగా భారతీయ గౌరవాన్ని ఆయన నిలబెట్టడానికి ఈ 10-15 రోజుల నుంచి ఆల్మోస్ట్ దగ్గర ఆ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి ఆయన నిరంతరం కష్టపడుతున్న విధానం నాకు చాలా బాగా నచ్చింది. అలాగే నిన్న కాశ్మీర్లో అటాక్ కారణమైన వాళ్ళని ఆల్రెడీ ముగ్గురిని హతం చేశారు మన సైనికులు. మొన్న మార్నింగే ఇంటెల్ వచ్చింది. 36 గంటలు వేచి చూసి వాళ్ళని క్యాచప్ చేసి చంపేయడం జరిగింది. వాళ్ళలో ఒకతను జైషే మహమ్మద్ ఏ గ్రేడ్ కమాండర్, నెక్స్ట్ ఇంకొకడు సి గ్రేడ్ జవాన్ అని తెలుసు. వాళ్ళు జవాన్ అంటారు, బట్ సి గ్రేడ్ మిలిటెంట్ మన ఉద్దేశంలో మిలిటెంట్ అని ఇంటెల్ వస్తుంది. పేర్లు కూడా వచ్చినాయి, ప్రస్తుతం నా దగ్గర లేవు. కాబట్టి ప్రజలందరూ ఓపికగా కొంతకాలం వెయిట్ చేయండి. ఖచ్చితమైన మంచి రిజల్ట్ని, భారతదేశం గౌరవాన్ని నిలిపే చక్కటి రిజల్ట్ వస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇంకా ఫర్దర్ నెక్స్ట్ నుంచి మాత్రం లోకల్ న్యూస్ అంటే మన తెలుగు రాష్ట్రాల వార్తల్లోకి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఈ ప్రపంచ వార్తలు, దేశీయ వార్తలు పూర్తిగా కవర్ చేయడానికి, పైగా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం మూలంగా నాకు సమాచారం కొంచెం లేట్ అవుతుంది.
సమాచారాన్ని ఇలా కెమెరా ముందుకు వచ్చి చెప్పటం కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఎందుకంటే అలవాట్లేదు కదా ఫస్ట్ టైం. సో నా కబుర్లందరూ మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. జై హింద్. సారీ, అసలు 90ల గురించి చెప్పలేదు కదా. 90లో రాసింది పెద్దన్న పాత్ర కోసం పోటీ పడుతున్న దేశాలు. అసలు విషయాన్ని మర్చిపోయాను, సారీ. అసలు ఈ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్కి కానీ, డ్రాగన్ కంట్రీకి కానీ పెద్దన్న పాత్ర వహించే క్యారెక్టర్ ఉందంటారా? పెద్దన్న పాత్ర అంటే ప్రేమ ఉండాలి, ఔదార్యం ఉండాలి, సచ్ఛీలత ఉండాలి, రాగదేశాలకు అతీతంగా ఉండాలి, త్యాగం చేయాలి, హుందాగా జెంటిల్మెన్ లాగా వ్యవహరించాలి. ఆ ట్రంప్ ఉన్నా అంటే మార్నింగ్ ఒక ట్రీట్ ఇస్తాడు, సాయంత్రం ఒక ట్రీట్ ఇస్తాడు, తెల్లారిన తర్వాత ఇంకో ట్రీట్ ఇస్తాడు. ఏమిటది? అదే ఇంకా డ్రాగన్ కంట్రీ పగటిపూట మనతో టాక్స్ చేస్తుంది, రాత్రిపూట ఆయుధాలు సప్లై చేస్తూ ఆర్థిక సహాయాన్ని చేస్తుంది. ట్రేడ్ అండ్ టాక్స్ ఒకే చోట జరగవు. కాబట్టి భారతీయులందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, టర్కీ యాపిల్స్ని, టర్కీ వస్తువుల్ని ఏ విధంగా బ్యాన్ చేస్తున్నారు. టర్కీ నుంచి మనకి యాపిల్స్ అత్యంత ఎక్కువ అంటున్నారు, 1500 కోట్లు. అలాగే నెక్స్ట్ టూరిజం మీద ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ 250,000 మెంబర్స్ టూరిస్టులు వెళ్ళినట్టుగా తెలిసింది. ఈ సంవత్సరం ఇప్పటికే 3 lakh అంటే 24లో 3,50,000 వరకు వెళ్ళినట్టుగా నాకు సమాచారం ఉంది. కాబట్టి వాటిని తగ్గించుకొని ఆ టూరిస్టులు ఏదో కాశ్మీర్ ప్రాంతానికి కొద్ది రోజుల్లో ఇప్పటికే ఆల్రెడీ సెటిలైట్ అయింది. ఇంకొంచెం ఏదైనా ఏదన్నా మీరు కాశ్మీర్ని సందర్శిస్తే నేను ఒక భారతీయుడిగా, సగటు భారతీయుడిగా చాలా ఆనందిస్తాను. ఈ విషయాన్ని మొదటే చెప్పాల్సింది మర్చిపోయాను, సారీ. జై హింద్.